చాలా మంది అడిగారు ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. మొట్టమొదటిసారిగా నల్లమల్ల అడుగుల నుంచి శివానే కుర్రాడు ప్రశాసన్ నగర్ కాలనీ ఆఫీస్ లో నేను లోపలికి పోతా ఉంటే ఒక ఇద్దరు కుర్రాడు కనిపించారు. కొద్దిగా వర్షం పడతా ఉంది, ఆ వర్షం చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. కానీ ఆ బిడ్డను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతా ఉంది అక్కడ, మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు, మా గ్రామాలన్నీ ఇట్లా పోతా ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరు చెప్పుకో తెలియట్లేదు, మేము అందరం పోరాటం చేస్తాం, నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది వచ్చాను నేను. నన్ను కదిపేసింది. ఒక 17 ఏళ్ల కుర్రాడు. తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడు, సమస్యతో మాట్లాడు, పోదాం, ఎల్లు ముందుకు. ఎక్కడ నల్లమల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ప్రశాసన్ నగర్, ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ జనసేన వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. నన్ను కదిపేసింది. ప్రజల్లోంచి పిలిపొచ్చిన భావించిన రోజు. ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇప్పుడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో అభివృద్ధికి ముందడికి ఇవ్వాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నేను కోరుకునేది సామాజిక మార్పే. ఈ రోజుకి కదిలిస్తాయి ఆ బిడ్డ మాటలు. అన్న, ఈ వాగులు, వంకలు, సెలయేళ్లు, ఈ చెట్లు, ఈ పుట్టలు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అన్న. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం, తేనెలో ఉండే గడ్డని మల్లన్న అంటాం, ఎలుగుబంటిని లింగమయ్య అంటాం. ఇట్లాగా మేము మా జీవితాలు మేము బతుకుతున్నామన్నా, అడవిని ఆశ్రయించుకునే వాళ్ళం అని మాట్లాడితే నాకు అనిపించింది, ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు. ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊబిలో ఉంటుంది. చూడాలన్నా ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలన్నా.